CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మీడియాతో మాట్లాడారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మారిటైమ్ బోర్డు పరిధిలో జరిగిన అపూర్వ అభివృద్ధిని ఆయన ఈ సందర్భంగా వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలన్నింటినీ 100% నెరవేరుస్తోందని స్పష్టం చేసిన ఆయన గత 2 ఏళ్లలో పోర్టుల మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. పర్యావరణ హితంగా రాష్ట్రంలో 4 గ్రీన్ పోర్టులను నిర్మిస్తున్నామని, అందుకోసం గ్రీన్ ఎనర్జీ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు 75%, మచిలీపట్నం పోర్టు 70% మరియు మూలాపేట పోర్టు 50% పనులు పూర్తి చేసుకున్నాయని దామచర్ల సత్య వెల్లడించారు. వీటితో పాటు మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా రాబోయే 3 నెలల్లో 4 షిప్పింగ్ హార్బర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాబోయే సెకండ్ ఫేజ్లో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఒంగోలు ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని చైర్మన్ దామచర్ల సత్య ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారో మీ అందరికి కూడా తెలుసు. గత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాక్షస పరిపాలన చేసి కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఒక్క గ్రామంలో కూడా కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా ఈరోజు ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వాన్ని కూడా మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే మా మ్యారిటైమ్ బోర్డు తరఫున సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మ్యారిటైమ్ బోర్డు అనేది కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో దీనికి రూపకల్పన చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య మన ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పోర్ట్లు, అలాగే ఈ పోర్టుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనకి గుజరాత్ తరహాలో గతంలో ఆ భారతదేశంలో అత్యధికంగా సముద్ర తీరం ఉన్న రాష్ట్రం గుజరాత్ అయితే, దాని తర్వాత 2వ స్థానం మన ఆంధ్ర రాష్ట్రం. సుమారుగా 1053 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి గుజరాత్లో ఎప్పుడో మ్యారిటైమ్ బోర్డు ఏర్పడింది. మనకు కూడా ఒక మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతోటి అప్పుడు 2014-19లోనే ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుని ఆ రోజు దీన్ని ఫామ్ చేసి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ యొక్క కార్పొరేషన్ని ఒక చైర్మన్ నియమించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో మ్యారిటైమ్ బోర్డు చేసిన పనులు కానీ పెద్దగా ఏమీ లేవు, అది మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలు మనం వచ్చినాక సుమారుగా 4 గ్రీన్ఫీల్డ్ పోర్టుల్ని మనం ఈరోజు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో 2014-19లోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి 6 మంత్స్ ముందే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ చేయటం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సుమారుగా ఆయన చేసిన
పనులు కేవలం 22% మాత్రమే ఈ యొక్క రామాయపట్నం పోర్టుకి. మనం ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు రామాయపట్నం పూర్తిగా 75% పనులు పూర్తయినాయి. అలాగే మీరు చూసుకుంటే మూలాపేట పోర్టు కూడా మన మచిలీపట్నం పోర్టు కూడా 2019-24 వాళ్ళు చేసింది కేవలం 30% అయితే ఈరోజు మనం దాన్ని సుమారుగా ఒక 45% పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మచిలీపట్నం పోర్టు కూడా సుమారుగా ఒక 70% పనులన్నీ పూర్తయి ఉన్నాయి. మూలాపేట పోర్టు చూసుకుంటే మన శ్రీకాకుళం దగ్గర వాళ్ళు కేవలం 25% పనులు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మన ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు ఈ 4 పోర్టులకి మన ప్రభుత్వం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పోర్టులు కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలకు కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు కానీ ఎక్కువ మన పెట్టుబడులకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో మన కాకినాడ దగ్గర గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏఎం గ్రీన్ సంస్థ వాళ్ళు సుమారుగా 83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మరొకటి మన దుగ్గిరాజపట్నం దగ్గర కూడా ఒక పెద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్ రాబోతూ ఉంది. ఇది కేవలం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు, మన మ్యారిటైమ్ బోర్డు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఈ యొక్క దుగ్గిరాజపట్నం పోర్ట్ కింద ఇప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా వరకు పూర్తయింది. త్వరలో దీనికి కూడా భూమి పూజ కూడా జరగబోతా ఉందని కూడా మీకు ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో ఒక్క మ్యారిటైమ్ బోర్డు ద్వారానే సుమారుగా 150,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ యొక్క మొన్న విశాఖపట్నం ఈ యొక్క సిఐఏ సబ్మిట్లో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారుగా మనకి ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాప్టివ్ పోర్ట్స్ మొన్న నక్కపల్లి దగ్గర ఆల్సిల్ మెటల్ వాళ్ళు సుమారుగా 1,00,000 కోట్ల పెట్టుబడితోటి ఒక పెద్ద పరిశ్రమ ఈ యొక్క స్టీల్ దాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. అది కూడా పనులు కూడా ప్రారంభం కూడా అవుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి అటు సుమారుగా ఏదైతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ఆయన శ్రీకారం చుట్టాడో తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ అయితే 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు సోదరులకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా మన ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్న, నిజాంపట్నం, అలాగే మన మచిలీపట్నం, ఉప్పాడ దగ్గర ఫస్ట్ ఫేజ్లో 4 ఫిషింగ్ హార్బర్లు సుమారుగా 90% పనులు పూర్తయి ఉన్నాయి. అవి ఒక 3-4 నెలల్లో ఆ ఫిషింగ్ హార్బర్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరుగుతుంది. దానికి కూడా ఒక కమిటీ వేసి వాళ్ళని ఎలాగా ఈ యొక్క రన్ చేయాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం రన్ చేసే ఆలోచనతో కూడా ఒక అడుగు ముందుకేసి దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పనిలో కూడా ఉంది. సెకండ్ ఫేజ్ కింద నిన్నే మీరు చూసుకుంటే జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో మనకి బుడగట్లపాలెం ఈ యొక్క దగ్గర
సుమారుగా శ్రీకాకుళం దగ్గర ఇది 444.75 crores తోటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయటం. ఇంకొకటి ఒంగోలులో కొత్తపట్నం దగ్గర పల్లిపాలెం మన ఎమ్మెల్యే జనార్దన్ గారు దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని గతంలో ఎంచుకున్న స్థానంలో కనుక పెడితే ఇది చాలా ఎవరికి ఉపయోగం ఉండదని ఈరోజు పల్లెపాలెం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం అందరికీ అటు ఫిషింగ్ హార్బర్ వల్ల ప్రజలకు కూడా ఆ మత్స్యకారుల సోదరులకు ఉపయోగం ఉంటుందని ఒక ఆలోచనతో ఆయన అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కష్టపడి ఈ యొక్క కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అందరం కష్టపడి ఆయన విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కు కూడా 440 కోట్ల రూపాయలతోటి జీవో కూడా ఇవ్వటం జరిగింది. త్వరలో ఇది టెండర్లో కూడా రాబోతూ ఉంది. దీనికి శాసకీయ స్కీమ్ కింద కూడా ఫండ్స్ కూడా అలాట్ చేయటం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు, ఒంగోలు నగరం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సుమారుగా ఈ 3 ఫిషింగ్ హార్బర్లు కలిపి 800 కోట్ల రూపాయలతోటి అది త్వరలో టెండర్లు కూడా రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మ్యారిటైమ్ ద్వారా సుమారుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీ ఉండాలని, దానికి సంబంధించిన ఒక పోర్ట్ యాక్టివిటీ ఉంటే మన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దానికి సరిపడా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఒక ఆలోచనతో ఈరోజు ప్రాజెక్టులు కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. మనకి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విశాఖ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కూడా మనకి రావటం వల్ల ముఖ్యంగా అది ఎక్కువ ఈ యొక్క మ్యారిటైమ్ రంగానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ రైల్వే జోన్ రావడం వల్ల మనకి సరుకు రవాణా కూడా రైల్వే ద్వారా కానీ అటు మనకి రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ బాగా ఉంటుంది. సో దాని ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ యొక్క ఫిష్ ల్యాండ్ సెంటర్లు కూడా చాలా వరకు ఇప్పటికీ 3 కేంద్రాలను టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అనకాపల్లి దగ్గర రాజేపేట, దొండవాడ మరియు విజయనగరం జిల్లాలో చింతపల్లి ప్రాంతాల్లో పనులు కూడా త్వరలో ప్రారంభంగా ఉన్నాయి. ఈరోజు మీరు కనుక చూసుకుంటే సుమారుగా ఈ కాకినాడ గేట్వే పోర్టుకి కూడా 2620 కోట్ల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది. ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క సుదీర్ఘ సముద్ర తీరం ఉందో దానికి మనందరం ఈ యొక్క అవకాశాలని మనం యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ లోటు బడ్జెట్లో మన బోర్డు తరపు నుంచి ఈ యొక్క స్మార్ట్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అని వడ్డీ భారం నుంచి విముక్తి కలిగించాలని ఒక ఆలోచనతో మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వంలో అధిక వడ్డీలతోటి వాళ్ళు విచ్చలవిడిగా ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మనం దానికి ఒకటి వచ్చి ఈ స్మాల్ ఫైనాన్స్ SMFCL ద్వారా రుణాలని పునర్వ్యవస్థీకరణ చేసి సుమారుగా గతంలో పోల్చుకుంటే 10.40 వడ్డీతో ఉన్న రుణాన్ని ఈ SMFCL కింద మార్చి 8.38%కి తగ్గించడం ఇది ఒక ఆర్థిక విజయంగా ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనివల్ల చాలా వరకు మనకి కాస్ట్ కటింగ్ కానీ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గడం వల్ల అటు ఈ యొక్క పనులు కూడా పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం కలిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు మన జనాభా ప్రకారం చూసుకుంటే భారతదేశం మొత్తంలో 5% మన పాపులేషన్ ఉంది. కానీ పెట్టుబడులు మాత్రం భారతదేశంలో ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 25%, 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి రావటం అనేది కూడా ఒక విజయంగా మీరు అందరూ చూడాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు మనకి సుమారుగా ఈ దుగ్గరాజపట్నం దగ్గర మన ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ద్వారా 3500 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్వైర్ చేయడం జరిగింది. దీని ద్వారా
మనకి ఫ్యూచర్లో ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కనుక క్లస్టర్స్ కానీ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదేమైనా మ్యారిటైమ్ బోర్డు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పరిశ్రమలకు కానీ ఈరోజు ముందుండి ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం మలుచుకునే టూరిజం కానీ అలాగే ఇటు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ అన్నీ అభివృద్ధి చెందుతాయని రాబోయే రోజుల్లో మన భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా ఈ యొక్క సముద్ర తీరం ఉన్న రాష్ట్రం అత్యధికంగా రేపు డెవలప్ అయిపోయే రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం అవుతుంది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు సోదరుల గురించి వాళ్ళు ఈ యొక్క ఫిషింగ్కి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆలోచన చూసి దానికి ప్రత్యామ్నాయంగా కూడా సీవీడ్ దాన్ని ప్లాంటేషన్ కూడా డెవలప్మెంట్ చేయమంటా ఉన్నారు. దానికి శాంపిల్గా మన చిన్నగంజం మన పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ సీవీడ్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. తప్పకుండా మత్స్యకారుల సోదరులకి అండగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది. మీరు మొన్న నెల్లూరులో జరిగిన ఇన్సిడెంట్ కనుక చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మత్స్యకారుల సోదరులకు కూడా ఒక హామీ ఇవ్వటం, ఆ స్పీడ్ బోట్లు కానీ అవన్నీ కూడా 2-3 నెలల్లో కూడా వాళ్ళకి అందజేయటం, వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. మన మత్స్యకారులు సోదరులు అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని కూడా మరొకసారి ఆయన తెలియజేయడం కూడా మీ అందరూ గమనించారు. ఈరోజు మన రాష్ట్రం అందరి రాష్ట్రాల కంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మనం ఒక అడుగు ముందే ఉండి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు అన్ని దేశాల్లో ప్రతి దేశానికి వెళ్ళి ఈరోజు నిన్న కూడా రష్యా వెళ్ళి అనేక పరిశ్రమల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చే పనిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం సుమారుగా మీరు కనుక చూసుకుంటే విశాఖపట్నంలో గూగుల్ నుంచి రాయలసీమలో మన రాయల్ ఎన్ఫీల్డ్ దాకా అటు మన పుట్టపర్తిలో ఈ డిఫెన్స్ పరిశ్రమ కూడా రావటం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పనిలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఇప్పటికే సుమారుగా ఈ 4 పోర్టులు కూడా రేపు డిసెంబర్కి పూర్తి చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బీపీసీఎల్ కానీ అలాగే ఇండోసోల్ కూడా అది త్వరలో పనులు కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి. బీపీసీఎల్కు భూమి పూజ 2-3 నెలల్లో కూడా ఉండబోద్దని కూడా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కూడా మీరు నిన్న మొన్న కూడా చూస్తే జిందాల్లో మన కందులూరు దగ్గర జిందాల్ పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. అది కూడా సుమారుగా ఒక 1800 కోట్ల రూపాయలు పరిశ్రమ అవబోతూ ఉంది. అవి కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకి పేదలకి అలాగే ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు మీకు అందరికీ గుర్తే ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా కనుక మీరు చూసుకుంటే కనీసం రాళ్ళపాడు గేట్లు మన ముళ్ళగమ్మ గేట్లు వెళ్ళిపోతే గ్రీజు కూడా వేసే పరిస్థితులు లేరు అప్పుడు ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఈరోజు మన జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు కానీ అలాగే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని, భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అన్ని స్థానాలు తప్పకుండా గెలుస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు,
బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి, MBBS MD, జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని, MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి, MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి, MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5, మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.